హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో భానుమతి వాళ్ళందరూ అహల్యని ఎందుకు ఇంటికి తిరిగి వచ్చామని అడిగినందుకు అహల్య వాళ్ళందరికి ఇచ్చిన ట్విస్ట్ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే, బావుని ఎత్తుకున్న అహల్యని తీసుకొని గౌతమ్ దేవుడి గది దగ్గరికి తీసుకొని వచ్చి, ఇంకెప్పుడు కానీ నన్ను బావుని ఇంటిని వదిలి వెళ్ళిపెట్టి పోనని దేవుడి సమక్షంలో నాకు ప్రమాణం చేసి చెప్పండి అని అడుగుతూ ఉండేసరికి, అప్పుడు అహల్య గౌతమ్ వైపు చూస్తూ, నాకు మీరు తప్ప వేరే దేవుడు లేడు. మీ సాక్షిగా దేవుడి సన్నిధిలో మీ ముందు నా ప్రాణానికి ప్రాణమైన బాబు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, చిన్న చిన్న అపార్థాలు ఏవైనా సరే వచ్చినా కానీ మిమ్మల్ని కానీ బాబుని కానీ ఈ ఇంటిని కానీ అస్సలు వదిలిపెట్టి పోనండి అని బాబు మీద ఒట్టేసి చెప్తూ ఉండేసరికి గౌతమ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత గౌతమ్ బాబు దగ్గరికి వచ్చి ముద్దు పెడుతూ, వీడికి మనం కావాలండి, మనమిద్దరం తోడుగా వీడికి అండగా ఉండాలి అండి అని బాబు చేతిని తన చేతిలోకి తీసుకొని అహల్య చేతిని కూడా మూడు చేతులు కలిపి పట్టుకొని, వీడికి మనం ఖచ్చితంగా తోడు ఉండాలని, ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మన ముగ్గురం ఒకటిగా ఉండాలి అండి అని గౌతమ్ అహల్యతో అంటూ ఉంటే, అప్పుడు అహల్య నా ప్రాణం పోయినా సరే ఇంకెప్పుడు కూడా ఈ ఇంటిని వదిలి వెళ్ళనండి అని చెప్తూ ఉంటుంది. తర్వాత విక్రాంత్ వాళ్ళ తమ్ముడు, అన్నయ్య అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎంతసేపైనా కానీ ఇంటికి రావటం లేదు, ఎటుపోయి ఉంటాడని ఇంట్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే విక్రాంత్ ఇంటి లోపలికి చాలా చికాగ్గా వస్తూ ఉంటాడు. వచ్చిన విక్రాంత్ని చూసి వాళ్ళ తమ్ముడు, ఏమైందన్నయ్య, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతూ ఉంటే విక్రాంత్ మాత్రం చాలా చికాగ్గా ఉంటాడు. తర్వాత విక్రాంత్ ఫేస్ చూసి, ఏంటన్నయ్య ఈ దెబ్బలేంటి, నీకేమైందని అడుగుతూ ఉండేసరికి, నువ్వు గౌతమ్ వాళ్ళని చంపివేయటానికి వాళ్ళ కారు కింద బాంబు ఫిక్స్ చేసావు కదరా అని అంటూ ఉంటే, అవునన్నయ్య, ఈ పాటికి ఆ గౌతమ్ గాడు పీస్ అయిపోయి ఉంటాడని అంటూ ఉంటాడు. లేదురా, ఆ బాంబుని నేను తీసివేశానని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంటాడు వాళ్ళ తమ్ముడు. అదేంటన్నయ్య అని అంటూ ఉండేసరికి, ఏమి లేదురా, గౌతమ్ అహల్యతో పాటు ఆ కారులో అదితి కూడా ఉందిరా అని చెప్తూ ఉంటే, ఉంటే ఏమైందని అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా, నేను ఎంతో కాలం నుంచి అతిథిని చాలా ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. నా నిర్ణయం తనకి చెప్తే తను మాత్రం మొండిగా తను గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని, తన మనసులో ఎవరికి స్థానం లేదని మొండిగా నా ముఖం మీద చెప్పేసిందిరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదురా అని చాలా చికాగ్గా అంటూ ఉండేసరికి, అప్పుడు విక్రాంత్ వాళ్ళ తమ్ముడు, అతిథి కాలేజ్ డేస్లోనే చాలా పొగరుగా ఉండేది, నాకు తనకి అస్సలు పడకపోయేదే కాదు. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా యాక్సెప్ట్ చేస్తుందన్నయ్య, అయినా గౌతమ్ గాడు ఉండగా నిన్ను ఎందుకు ఒప్పుకుంటుంది, ఎలా ఒప్పుకుంటుంది, మనం ముందు ఆ గౌతమ్ గాడి అడ్డు తొలగించాలన్నయ్య అని అంటూ ఉండేసరికి, నేనదే అనుకుంటున్నాను రా, ఎలాగైనా ముందు అతిథిని సొంతం చేసుకోవాలి, తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా పెళ్లి చేసుకొని నాదాన్ని చేసుకోవాలని విక్రాంత్ చాలా కోపంగా అంటూ ఉండేసరికి, అప్పుడు విక్రాంత్ తమ్ముడు, అన్నయ్య, నువ్వు అదితిని బలవంతంగా అయినా కానీ తీసుకొనిరా, తనకి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది, దానికి ఎవరు అడ్డు వస్తారో నేను కూడా చూస్తాను. అసలుకి ఆ గౌతమ్ గాడు వస్తే వాడి పని నేను అప్పుడు చెప్తాను అన్నయ్య, నువ్వు ఈ విషయంలో వెనకడుగు వేయొద్దన్నయ్య అని అంటూ ఉండేసరికి, థ్యాంక్స్ రా తమ్ముడు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకని విక్రాంత్ అంటూ ఉంటే, నువ్వైతే ముందు అతిథిని ఎలా పెళ్లి చేసుకోవాలో, తనని ఇక్కడికి ఎలా తీసుకురావాలన్న దాని గురించి ఆలోచించన్నయ్య అని చెప్తూ ఉంటాడు. మరోవైపు బామ్మగారు ఇంకా అవంతిక, కార్తీక్ ముగ్గురు కలిసి పోయిందనుకునేదో పోయింది అనుకుంటే, మళ్ళీ ఈ అహల్య ఇలా చచ్చిందేంటి, మన ఇంటికి పోయిందేదో అక్కడ ఎక్కడ ఒక మూలన చావచ్చు కదా, మంచి మంచి వాళ్ళకే చావు వస్తుంది, దీనికి చావే రావటం లేదని భానుమతి గారు అహల్య వాళ్ళ గురించి కార్తీక్ అవంతికలతో అంటూ ఉండేసరికి, ఆ మాటలన్నీ కూడా ఒక్కసారిగా అహల్య విని చాలా బాధపడి వెంటనే కోపంతో భానుమతి గారి ముందుకు వచ్చి నిలబడుతుంది. వచ్చిన అహల్యను చూసి భానుమతి, ఏంటి ఎంత ధైర్యం ఉంటూ వచ్చి మళ్ళీ నా దగ్గర నిలబడతావే, అసలు నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి చచ్చావే ఇంట్లోకి అని అంటూ ఉండేసరికి, అప్పుడు అహల్య మాత్రం, నేను చేయరాని తప్పంతా ఏం చేశాను బామ్మగారు, ఏం ద్రోహం మీకు చేశానని నా చావు కోరుకుంటున్నారు, నేనేమైనా మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టానని అహల్య అంటూ ఉండేసరికి, అప్పుడు భానుమతి, ఏంటి తెగ నోరు ఎక్కువైపోయింది, నువ్వు మాకు ద్రోహం చేసావా, ఇంకేం ద్రోహం చేయాలి, నువ్వు రాకముందు గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు, వాడు నిన్ను చేసుకొని వచ్చినాక అతిథి మా ఇంటికి అందరికీ దూరం అయిపోయింది, ఇంకా మా రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు చూసినా గొడవలే కానీ మనశ్శాంతే లేదు, ఎంతకంటే తప్పు ద్రోహం ఇంకా నువ్వు
మాకు ఏం చెయ్యాలి, అయినా నువ్వు వెళ్ళిన దానివి అక్కడే చావచ్చు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉండేసరికి నేను నా బాబు కోసం తిరిగి వచ్చాను, నా బాబుకి ఏ లోటు లేకుండా చూసుకుందామని తిరిగి వచ్చానని అంటూ ఉండేసరికి అప్పుడు భానుమతి గారు మాత్రం నా మునిమనోడిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వచ్చి చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ అని అంటూ ఉంటే అవంతిక కూడా నా మేనల్లుండి నేను ఎంత జాగ్రత్త చూసుకోవాలో నాకు తెలుసు అని అంటూ ఉంటే వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు అప్పుడు సుభద్ర కూడా వస్తుంది. ఎందుకు అత్తయ్య ఎప్పుడు చూసినా అలా అహల్యని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇప్పుడు తను ఏం చేసిందని అలా నిలదీస్తున్నారని సుభద్ర వచ్చి అడుగుతూ ఉంటే అప్పుడు భానుమతి దానికి అదే నిన్ననాలి, నువ్వు ఇచ్చిన చనువేన ఇదంతా, నువ్వు దాన్ని నెత్తిన పెట్టుకోబట్టే అది ఇలా మాట్లాడుతుంది నాతోటి అని అంటూ ఉండేసరికి ఏంటి అత్తయ్య మీరు అన్నదంటే అవును నీ కొడుకేమో ఎవరు అనామకురాలను తీసుకొచ్చి పెళ్లి చేసుకొని వస్తాడు, నువ్వేమో దాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతావు, మేమేం చేయాలో చూస్తూ ఉండాలా, దీనికి అసలు ఏం అర్హత ఉందని అంత చనువు ఇస్తున్నామని అంటూ ఉండేసరికి అప్పుడు సుభద్ర నిజమే అత్తయ్య మీరు అన్నట్టు అహల్య ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, మన పరువు కూడా తీసుండొచ్చు, కానీ అహల్య బాబు ఏడుస్తున్నప్పుడు బాబు ఏడుపు చూడలేక ఆయాష రూపంలో వచ్చి బాబు ఆకలి తీర్చింది, బాబుకు జ్వరం వస్తే కంటికి రెప్పలాగా చూసుకుంది, అంతేకాకుండా బాక్స్ పోయినప్పుడు మనం అందరం కూడా తనని దేశద్రోహి ముద్ర వేసి ఇంటి నుంచి బయటికి పంపివేసినా కదా, ఆ అవమానాన్ని దిగమింగుకొని బయటికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చి ఆయన బాక్స్ విషయంలో ఏ తప్పు చేయలేదని చెప్తున్న పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తను కూడా గౌతమ్తో పాటు ఆర్మీ క్యాంప్కి వెళ్ళి మరి కాశ్మీర్ దాకా ఆ బాక్స్ని ఆర్మీ వాళ్ళకి అందజేసి ఆయన పరువుని ప్రాణాలని కాపాడింది, అంతకుమించి ఇంకా అహల్య ఏం చేయాలి అత్తయ్య అని సుభద్ర అంటూ ఉంటే భాను మాత్రం చేసిందిలే ఈ మాత్రం అతిథి చేయలేదా అని అంటూ ఉండేసరికి అయినా అతిథిని చేసుకుని ఉంటే ఈ పాటికి మన ఇల్లు ఎంత సంతోషంగా ఉండేది, అయినా అతిథికి ఆస్తి పాస్తి అంతస్తులు పుట్టినిల్లు ఇలా ఎన్ని ఉన్నాయి, దీనికి ఏమైనా ఉన్నాయా, పుట్టినిల్లు కూడా లేదు, ఎప్పుడు చూడు దీన్ని చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో గొడవలే, ఇంకా అలాంటప్పుడు దీన్ని చావు కోరుకోక ఇంకేం కోరుకోవాలని భానుమతి అంటూ ఉండేసరికి సుభద్ర మాత్రం అత్తయ్య ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడవద్దు, ఇంటి కోడలు చావు కోరుకుంటారా, ఇంత పెద్దవారా విండు మోరు అనేసరికి అప్పుడు భానుమతి కోపంగా సుభద్ర నా మాటకి ఎదురు చెప్పొద్దని అంటూ ఉండేసరికి అహల్య ఒక్కసారిగా కోపంగా బామ్మగారు ఇంకా ఆపండి, నన్ను ఏమేనానండి నేను భరిస్తాను, అంతేకాని దేవతలాంటి అత్తయ్యని మాత్రం మీరు ఒక్క మాట కూడా అనవద్దు, ఈరోజు అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకొని ఇంట్లో ఉండమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను, నన్ను ఎప్పుడు కూడా కోడలిగా కాకుండా కూతురులాగా చూసుకుంది అత్తయ్య గారు అని అంటూ ఉంటే అప్పుడు అవంతిక అవునవును నా బాధ కూడా అదే కదా, సొంత కూతుర్నే నేను ఇక్కడ ఉన్నా కానీ నన్ను పట్టించుకోకుండా నిన్నే కూతుర్లా చూసుకొని నీపైనే ప్రేమ ఎక్కువ చూపిస్తుంది, నువ్వు వచ్చిన కంచే ఇల్లు చాలా సంతోషంగా ఉందంట, అతిథి కూడా ఇప్పుడు మా అమ్మకి నచ్చటం లేదని అంటూ ఉండేసరికి అప్పుడు సుభద్ర మాత్రం అవును అవంతిక నువ్వు చెప్పింది కరెక్టే, మీరందరూ అన్నట్టు అతిథికి అన్నీ ఉండొచ్చు, పుట్టినిల్లు ఆత్మీయులు బంధువులు అలా అందరూ ఉండొచ్చు, కానీ అహల్యకి ఏమీ లేకపోయినా అతిథికి మించిన సంస్కారం మంచి మనసు తనకి ఉన్నాయి, అతిథి ఈ ఇంటి కోడలైతే ఎలాగ ఉండేదో నాకు తెలియదు కానీ అహల్య ఇంటి కోడలైనప్పటి నుంచి మనందరినీ బాగానే చూసుకుంటుంది, శ్రావ్య కాపురాన్ని నిలబెట్టింది, ఆయన పరువుని ప్రాణాలని కాపాడింది, ఇంకా బాబుకి అనేది కంటి రెప్పలాగా చూసుకుంది, ఇంకా అహల్య ఎందుకు నచ్చటం లేదో మీరెందుకు తనని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థం కావటం లేదని చెప్పి వెంటనే సుభద్ర అహల్య దగ్గరికి వచ్చి అమ్మ అహల్య వీళ్ళందరి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నానమ్మా, మమ్మల్ని క్షమించమ్మని అంటూ ఉండేసరికి అప్పుడు అహల్య మాత్రం అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమాపణలు అడగటం ఏంటి అంటూ ఉంటే వాళ్ళ అన్న మాటలు నువ్వేవి కూడా పట్టించుకోవద్దమ్మా, ఇక నుంచి ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో, మేమందరం కూడా నీ సొంత వాళ్ళమే అనుకో అమ్మ, ఎప్పుడు కూడా ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోవాలనే ఆలోచనలు ప్రయత్నాలు మాత్రం ఎప్పటికీ చేయవద్దమ్మా అని అంటూ ఉండేసరికి సుభద్ర అలా అహల్యతో మాట్లాడుతూ ఉండేసరికి భానుమతికి అవంతిక కార్తీక్ ముగ్గురికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడైతే భానుమతి అహల్యని తిడుతూ ఉంటుందో అప్పుడే గౌతమ్ ఇదంతా కూడా పైనుంచి చూస్తూ ఉంటాడు, అహల్య తరపున మాట్లాడదామని కిందికి వద్దామనుకులోపి అప్పుడే సుభద్ర అహల్య తరపున మాట్లాడుతూ ఉండేసరికి గౌతమ్ అదంతా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు, అహల్య వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ సుభద్ర దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు అహల్య తరపున నాయనమ్మ ముందు మాట్లాడి అహల్య గౌరవంతో పాటు అహల్యకి ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా ఇచ్చావమ్మ, మనం ఇలాగే అహల్యని సపోర్ట్ చేస్తూ ఉంటే తనలో ఉన్న భయం కొద్దిగా పోతుందమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు అహల్యకి సపోర్ట్గా మాట్లాడినందుకని గౌతమ్ చాలా సంతోషంగా సుభద్రతో అంటూ ఉండేసరికి అప్పుడు సుభద్ర మాత్రం
అహల్య ఒక తల్లి. ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితుల వల్ల కారణం ఏదైనా సరే తను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ బిడ్డను చూడలేక, బిడ్డకి దూరంగా ఉండలేక తన వంతు ప్రయత్నం తను చేసి ఇంటికి వచ్చేసి బాబు ఆకలి తీర్చి బాబుతోటి సంతోషంగా ఉండటానికి చాలా ప్రయత్నించింది. నేను కూడా ఒక తల్లిని కాబట్టే అహల్య బాధని అర్థం చేసుకొని క్షమించగలిగాను. అయినా నేను క్షమించింది నా కోడల్ని, అర్థం చేసుకుంది నా కోడల్ని. నిన్ను కాదు, ఇంకెప్పుడు నువ్వు ఇలా నా భార్యను అర్థం చేసుకున్నావు, నా భార్యకి సపోర్ట్గా మాట్లాడమని చెప్పి నా దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నాలు చేయవద్దు, నాతో మాట్లాడవద్దు, మన ఇద్దరి మధ్య దూరం ఇలాగే ఉండాలి, నీ తప్పు నేను ఎప్పటికీ సమర్థించలేను, నేను ఇంకా మర్చిపోలేను అని చెప్పి ఏడుస్తూ సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అప్పుడు గౌతమ్ కూడా చాలా ఏడుస్తూ, ఇదెక్కడ న్యాయం అమ్మా, ఎక్కడైనా తల్లి కొడుకుకి దూరంగా ఉండలేస్తుందా, నన్ను నువ్వు ఇంకా ఎంతకాలం దూరం పెడతావు అమ్మా, సరేలేమ్మా, నువ్వైతే అహల్యకైతే తోడుగా ఉన్నావు కదా, ఆడదానిలాగా సాటి ఆడదాని బాధని అర్థం చేసుకొని నువ్వు నీ కోడలికైతే సపోర్టుగా ఉన్నావా, నాకు ఇంకా అదే చాలమ్మా, ఎప్పటికైనా నువ్వు నాతో మాట్లాడతావు, నన్ను దగ్గరికి తీసుకుంటావనే నమ్మకం ఆశ నాలో ఉందమ్మా, నాకు నీతో తనివి తీరా మాట్లాడాలని అనిపిస్తుందమ్మా, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడతావు, మన ఇద్దరి మధ్య దూరం ఎప్పుడు తగ్గుతుందో ఏమో అని గౌతమ్ చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు అహల్య బెడ్రూమ్లో బాబుతో ఆడుకుంటూ ఉంటునేసరికి గౌతమ్ అప్పుడే వస్తాడు. వచ్చిన గౌతమ్ చూసి అహల్య, నేను ఇందాక నాయనమ్మ గారితో ఏమైనా తప్పుగా మాట్లాడారంటారండి అని అంటూ ఉండేసరికి గౌతమ్ మాత్రం, అస్సలు కాదండి, మీరు ఇలాగే ధైర్యంగా సంతోషంగా దృఢంగా మాట్లాడుతూ ఉండాలి, మీలో ఉన్న పెరికితనం చిన్న చిన్న భయాలను కూడా తీసివేసి ఇలా ధైర్యంగా అందరితో మాట్లాడండి, మీకు ఎప్పుడు కూడా భయం పెట్టుకోవద్దు అని గౌతమ్ ధైర్యం చెప్తూ ఉంటే, మీరు మాట్లాడినప్పుడు మా నాయనమ్మని ఎదిరిస్తున్నారని నేను అస్సలు అనుకోనండి, మీరు ఏ తప్పు చేయలేదని మీరు చెప్తేనే కదా వాళ్ళందరికీ తెలిసేది, మీరు అలా మౌనంగా ఉండిపోతే తప్పు చేసిన వారి కిందే అవుతుంది కదా అండి అని అంటూ ఉండేసరికి, అవునండి, నేను ఒక్కదాన్నే మాట్లాడలేదు, అత్తయ్య గారు కూడా వచ్చి నా తరపున మాట్లాడేసరికి నాకు చాలా సంతోషం వేసిందండి అని అంటూ ఉండేసరికి, అవునండి, మీ తరపున మా అమ్మ కూడా మాట్లాడారు, ఇంకా మా నాన్న ఇండైరెక్ట్గా మీ సపోర్టే, ఇంకా బుజ్జిగాడు అంటారా, ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో వాడు మీ టీమే, చూసారా మన ఇంట్లో మీ తరపున ఒక్కొక్కరు కూడా మీ టీం ఎలా అవుతున్నారు అని సంతోషంగా ఇద్దరు కలిసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా గౌతమ్కి వాళ్ళ అమ్మ దూరం పెట్టి మాట్లాడిన విషయం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండేసరికి అది గమనించిన అహల్య, ఏమైంది గౌతమ్ గారు, ఎందుకని అలా డల్ అయిపోయారని అంటూ ఉంటే, మా అమ్మగారు అయితే మీ విషయంలో మీకు సపోర్ట్గా నిలబడ్డారు, కానీ నేను వెళ్ళి మాట్లాడినప్పుడు కనీసం నా ముఖం చూసి కూడా మాట్లాడకుండా ముఖం తిప్పుకొని నాతో మాట్లాడుతున్నారండి, మా అమ్మ నన్ను ఎప్పుడు క్షమిస్తుందో ఏమోనండి, నాకు మా అమ్మతో మాట్లాడాలని చాలా ఆశగా ఉంది అండి అని అంటూ ఉండేసరికి అప్పుడు అహల్య మాత్రం, మీరేం బాధపడకండి, అత్తయ్య మనసు నాకు తెలుసు, ఒక తల్లి బిడ్డకి ఎన్నాళ్ళని దూరంగా ఉంటుంది చెప్పండి, ఖచ్చితంగా తల్లి బిడ్డకి ఎప్పుడు కూడా దూరం కాదు, ఎన్నాళ్ళని మిమ్మల్ని దూరం పెడుతుంది చెప్పండి, మీరు ఇలా చూస్తూ ఉండండి, అత్తయ్య గారు ఏదో ఒక రోజు మీతో ఖచ్చితంగా మాట్లాడతారు, ఈ వచ్చే శుక్రవారం లోపు అత్తయ్య గారు మీతోటి ఖచ్చితంగా మాట్లాడతారు చూడండి అని అహల్య అంటూ ఉండేసరికి గౌతమ్ చాలా సంతోషపడుతూ, నిజమేనంటారని అడుగుతూ ఉంటారు. అప్పుడు అహల్య, మీరే చూడండి, ఖచ్చితంగా అత్తయ్య మీతో మాట్లాడతారని సంతోషంగా గౌతమ్కి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో అయితే అహల్య పొద్దున్నే లేచి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి బంగారాజు గారు వచ్చి, అమ్మ అహల్య, నువ్వు తిరిగి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా, ఇంకా ఈ ఇంటి కోడలి స్థానం నీదే, ఇంకా నువ్వు పరిపూర్ణంగా ఇంటి కోడలి కావటానికి నీ మనసులో ఉన్న ప్రేమని గౌతమ్ బాబుకి చెప్పేశాయమ్మా, మీరిద్దరు సంపూర్ణమైన భార్యాభర్తలు అవుతారమ్మా, నీ ప్రేమని గౌతమ్ బాబుకి చెప్పినప్పుడు అని బంగారాజు గారు అహల్యతో అంటూ ఉండేసరికి, సరే మావయ్య, నేను కూడా గౌతమ్ గారికి చెప్పడానికి ప్రయత్నిస్తాను అని అంటూ ఉండేసరికి, చెప్పమ్మా, చెప్తేనే మీరిద్దరు అన్యోన్యంగా సంతోషంగా ఉండొచ్చు, ఈ ఇంట్లో నీ కోడలి స్థానం ఎప్పటికీ అలాగే ఉండిపోవాలంటే, మళ్ళీ చిన్న చిన్న గొడవలు అపార్థాలతో మీరిద్దరు దూరం కాకుండా ఉండాలంటే నీ మనసులో ప్రేమని గౌతమ్ బాబుతో చెప్పేయమ్మా అని అంటూ ఉండేసరికి అహల్య కూడా అలాగే మావయ్య అని అంటూ ఉంటుంది. తర్వాత అహల్య బెడ్రూమ్లో తన పని తాను చేసుకుంటూ ఉంటే అప్పుడే గౌతమ్ అహల్యకి ఫోన్ చేస్తాడు. హలో అహల్య గారు, మీకు కొంచెం పని పూర్తయిన తర్వాత కేఫ్కి వస్తారని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అహల్య, కేఫ్కా ఎందుకండి అని అంటూ ఉండేసరికి అప్పుడు గౌతమ్ మాత్రం, ఏమి లేదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే కేఫ్ దగ్గరికి రమ్మంటున్నానని అంటూ ఉంటాడు. అప్పుడు అహల్య, అదేదో ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదండి అని అంటూ ఉండేసరికి అప్పుడు గౌతమ్ మాత్రం, అది ఇంట్లో మాట్లాడే విషయం కాదండి, పర్సనల్గా మీతో చెప్పే విషయం, ఎప్పటి నుంచో నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను, మీరు కేఫ్ దగ్గరికి వస్తే అక్కడ మీతో చెప్తానండి అని అంటూ ఉండేసరికి అహల్య కూడా
గౌతమ్ మాటలకి చాలా సంతోషపడుతూ సరేనండి వస్తున్నాను అని అంటూ ఉంటే సరే తొందరగా రండి అని గౌతమ్ కాల్ కట్ చేసి యాహూ అని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అహల్య కూడా చాలా ప్రేమగా మురిసిపోతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో అయితే గౌతమ్ తన మనసులో ఉన్న మాటని అహల్యకి చెప్తాడా? అహల్య కూడా గౌతమ్ అంటే ఇష్టమేనని గౌతమ్తో చెప్తుందా? అలాగే సుభద్ర కూడా గౌతమ్ని క్షమించి తనతో ఎప్పుడు మాట్లాడుతుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లో మీకు నచ్చిన భాగాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.